మనం ఇందాక లెక్చర్లో డేటా టైప్స్ డిస్కస్ చేసాం. డేటా టైప్స్లో మనం దేనికైనా అసైన్ చేయాలంటే మనకి కావాల్సింది నంబర్ రిప్రజెంటేషన్. నంబర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము వెరిలాగ్లో అంటే దీనికి ఒక సింటాక్స్ ఉంది. ఫస్ట్ ఇక్కడ సైజ్ చెప్తాం, సైజ్ తర్వాత ఒక టిల్డ్ రాస్తాం. టిల్డ్ రాసిన తర్వాత బేస్ ఫార్మాట్ అంటే అది డెసిమల్లా ఆక్టలా అలాంటి బేస్ ఫార్మాట్, తర్వాత నంబర్ రాస్తాం. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఎలా అంటే ఈ నంబర్ కెన్ బి సైజ్డ్ ఆర్ అన్సైజ్డ్ నెంబర్. అంటే మనం ఈ సైజ్ డిక్లేర్ చేయొచ్చు చేయకపోవచ్చు. అదేం మనం ఇది డిక్లేర్ చేయనంత మాత్రం అదేమీ ఎర్రర్ లాగా చూపించదు. డిఫాల్ట్గా 32 బిట్ తీసుకుంటుంది. అంటే 32 బిట్ అని ఎందుకంటున్నానంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ కంపైలర్. అంటే మనం ఒకవేళ 64 బిట్ కంపైలర్ వాడితే 64 బిట్ తీసుకుంటుంది డిఫాల్ట్గా దాని సైజు. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే ఏకి 4 till B 1010 అంటే దిస్ ఇస్ సైజ్ ఆఫ్ బిట్. తర్వాత దిస్ ఇస్ టిల్డ్ బేస్ ఫార్మాట్. బేస్ ఫార్మాట్ మనకి బైనరీ ఉండొచ్చు, డెసిమల్ ఉండొచ్చు, ఆక్టల్ ఉండొచ్చు, హెక్సాడెసిమల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు మనం ఇందులో 4 till B 0 అని ఇస్తే 4 బిట్స్ 0కి అసైన్ అయిపోతాయి. అదే మనం ఇట్లా ఇస్తే 4 బిట్స్ ఎక్స్కి అసైన్ అయిపోతాయి అలా. ఆర్ఎల్స్ 4B 1 అని ఇస్తే 1000 అసైన్ అవుతుంది అలా. ఇక్కడ మనం 16 హెక్సాడెసిమల్ డిక్లేర్ చేయాలంటే ఈచ్ దానికి మనం 4 బిట్స్ అలొకేట్ చేయాలి. అంటే ABCD అనే వాల్యూ స్టోర్ చేయడానికి మనం 16 ఇవ్వాలి. ఎందుకంటే ఈచ్ ఇస్ 4 బిట్స్, 4 × 4 16 ఇవ్వాలి. అదే మనం ఒక ఇలా కూడా డిక్లేర్ చేయొచ్చు, 4 till ఆక్టల్ 7 ఇలా కూడా డిక్లేర్ చేయొచ్చు. అంటే ఈ సైజ్ మనం డిక్లేర్ చేసినా చేయకపోయినా ఇట్ టేక్స్ అ డిఫాల్ట్ వాల్యూ 32 or 64 or సంథింగ్. తర్వాత దట్ ఈస్ కాల్డ్ అస్ అన్సైన్డ్ నెంబర్స్. అండ్ మనకి సైన్డ్ నెంబర్స్ ఇవంతా మనం అన్సైన్డ్ నెంబర్స్ గురించి మాట్లాడాం. అన్సైన్డ్ నెంబర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ ఉండవు ఇక్కడ. ఒకవేళ మనకి -3 రిప్రజెంట్ చేయాలనిపిస్తే ఇప్పుడు నేను ఒక 4 బిట్లో నేను ఒక -3 రిప్రజెంట్ చేయాలంటే ఇలా రిప్రజెంట్ చేయకూడదు. ఇలా పెట్టి ఇలా రిప్రజెంట్ చేయాలంటే మైనస్ సైన్ బయట ఉండాలి. దిస్ ఇస్ ద కరెక్ట్ వే అండ్ దిస్ ఇస్ ద రాంగ్ వే. ఇప్పుడు విల్ డిస్కస్ అబౌట్ సిస్టమ్ టాస్క్. సిస్టమ్ టాస్క్ అంటే దే యూజువలీ స్టార్ట్ విత్ $. అంటే $display, $monitor, $strobe, $stop, $finish, ఇంకా $time. ఇందాకే చెప్పాను $time టు డినోట్ టైం, సిమ్యులేషన్ టైం కానీ నార్మల్ టైం కానీ. ఇప్పుడు ఇందులో $display అంటే సిమిలర్ టు printf. అంటే ఎక్కడైనా మనం ఇట్లా $display అని పెట్టి మనం ఎక్కడైనా ఇట్లా రాసేస్తే అంటే వాల్యూస్ టు బి డిస్ప్లేడ్ %D, A అని ఇస్తే A అనే వాల్యూ డిస్ప్లే అవుతుంది. అలా మానిటర్ స్ట్రోక్ కూడా డిస్ప్లే టాస్కే. కాకపోతే ఏంటంటే $monitor అని ఇచ్చి %D A అని ఇస్తే ఏ చేంజ్ అయిన ప్రతిసారి ఈ వాల్యూ ప్రింట్ అవుతూ ఉంటుంది. డిస్ప్లేకి తేడా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఇది ఒక మాడ్యూల్. అప్పుడు ఏ ప్లేస్లో అయితే మనం $display పెట్టామో అక్కడ మట్టుకే ఏ వాల్యూ డిస్ప్లే అవుతుంది. అంటే తర్వాత చేంజెస్ అంటే మనకు తెలియదు. అదే ఇదే ప్లేస్లో మనం $monitor పెడితే ఈచ్ వాల్యూ చేంజ్ ఆఫ్ A ఇస్ డిస్ప్లేడ్. $strobe కూడా అంతే. కాకపోతే $displayకి $strobeకి తేడా ఏంటి అంటే ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఈ మధ్యలో స్ట్రోబ్ రాశాను, తర్వాత ఇక్కడ కొన్ని చేంజెస్ ఆఫ్ A ఉన్నాయి. $display అయితే ఇక్కడ ఏం వాల్యూ ఉందో అదే ప్రింట్ చేస్తుంది. కానీ $strobe అయితే ఈ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఈ కింద ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే అన్ని వాల్యూస్ అయిపోయిన తర్వాత ఫైనల్ వాల్యూ ఆఫ్ A ప్రింట్ అవుతుంది. $stop అంటే
ఇప్పుడు నేను కొంచెం డిలే ఇస్తే #100 అంటే డిలే ఇండికేట్ చేయడానికి హ్యాష్ ఇండికేట్ చేస్తాము. ఇప్పుడు 100 టైం యూనిట్స్ వరకు స్టాప్ అవుతుంది, అంటే టెంపరీ స్టాప్ లాగా. టెంపరీ స్టాప్. $finish అంటే మన సిమ్యులేషన్ ఎండ్ అయిపోతుంది. అంటే ఇది పర్మనెంట్ ఇది లాగా అనమాట, పర్మనెంట్ స్టాప్ ఫ్రమ్ డిబగింగ్, అంటే డిబగింగ్కి వెళ్ళిపోవచ్చు.